అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర 3 ఏళ్ళు అయింది ఆ పాదయాత్ర స్టార్ట్ చేసి. సో ఆ పాదయాత్ర ప్రత్యేకతలు ఏంటి అని చెప్పుకునే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సంకల్పానికి కూడా దీన్ని కాస్త కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడే దీని విలువ ఏంటనేది తెలుస్తుంది. రెండిట్లో ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంది, ఎవరి మంచి వాళ్ళకు ఉంది, ఎవరి చెడు వాళ్ళకు ఉంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, 2017 ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సంకల్పం మొదలయ్యే సమయానికి రాజకీయ వేధింపులు లేవు, రాజకీయ కక్ష సాధింపులు లేవు. ప్రభుత్వం సహకరించింది, పోలీసులను పంపించింది, స్వేచ్ఛగా తిరగనిచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన 14 నెలల్లో ఆయన మీద నమోదైన కేసులు 6 మాత్రమే. అవి కూడా సాదాసీదా కేసులు, అక్కడక్కడ రెచ్చగొట్టేలా మాట్లాడారని. కానీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత రాజకీయ వేధింపులు అడుగడుగున, రోజు పోలీసులు వెళ్ళడం, అతను మైక్ లాక్కోవడం, వెహికల్స్ సీజ్ చేయడం, ఆ కార్యకర్తలు క్యాడర్ ఎవరు లేకుండా చూడడం, 500 మందే ఉండాలి, 100 మందే ఉండాలని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, 15కు పైగా కేసులు నమోదు చేయడం. సో ఆయన పాదయాత్రకు స్థలాలు, ఎవరైనా మీటింగ్కి స్థలాలు ఇస్తే వాళ్ళని వేధించడం. సో అక్కడ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయానికి రాజకీయ వేధింపులు లేవు, కక్ష సాధింపులు లేవు. 2023 జనవరిలో నారా లోకేష్ గారు యువగలం ప్రారంభించే సమయానికి పూర్తి రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు, కుట్ర కోణాలు విపరీతంగా ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకొని నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్పం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టారు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. దారి పొడవున నడవడం, ఒక చుట్టూ ఒక రోప్ ఉంటుంది, నడవడం, మహిళలకి పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్తుంటే ఎదురుగా మహిళలు పిల్లలు ఎవరైనా ఉంటే లైన్లో ఉంటారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఆయనకే సాధ్యమయ్యే మేనరిజం ఉంటుంది కదా, ఇలా నుదుటిని తాకి ఒక ముద్దు పెట్టుకుంటూ అలా వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళి ఎక్కడో ఒక చోట పబ్లిక్ మీటింగ్ పెట్టేవాళ్ళు, అంతే. రోజుకి 2 మీటింగులు. అంతకుమించి పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పొలాల్లోకి దిగి మాట్లాడినట్టో, లేదా చంద్రబాబు గారి పాదయాత్రలో వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయినట్టో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో లేదు. కానీ అక్కడక్కడ ఎవరైనా వివిధ సంఘాలు, కుల సంఘాలలో, కార్మిక సంఘాలలో వచ్చి కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఇక్కడ నారా లోకేష్ గారి పాదయాత్రకు వచ్చేసరికి అన్నిటికంటే బహుశా దేశంలో ఒక అరుదైన ఘట్టం ఏమిటంటే, ఆయన ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మేము అధికారంలోకి వస్తే ఇది నెరవేరుస్తామని ఒక హామీ ఇచ్చి, ఆ హామీ తనను భవిష్యత్తులో కూడా ప్రశ్నించే హక్కు ఆ స్థానికులకు కల్పిస్తూ అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు కాదు, ఎవరూ తన పాదయాత్రలో ఇలా చేసే సాహసం చేయాల. కానీ నారా లోకేష్ గారు చేశారు. సరే, ఆ హామీలు నెమ్మదిగా అమలు చేస్తున్నారులే, అది వేరే విషయం. సో ఇది కూడా రేర్ ఫీట్, మంచి ఫీట్. పైగా నారా లోకేష్ గారి పాదయాత్రలో ఇబ్బందులతో సహా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, తండ్రి అరెస్ట్ జరిగింది. క్యాడర్ మీద విపరీతమైన కేసులు, నాన్ బెయిలబుల్ కేసులతో కొంతమంది క్యాడర్ పారిపోవాల్సి వస్తుంది. ఇలా ఇన్ని అడ్డంకులు దాటుకున్నారు. అన్నిటికీ మించి కడప, కర్నూలు, నంద్యాల లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో కూడా భారీగా జనం వచ్చారు, వేలాదిగా జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో ఆయన ఏదైనా నియోజకవర్గంలో, నేను ఆయన పాదయాత్ర ఒక 18 నియోజకవర్గాల్లో ఫాలో అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 18 నియోజకవర్గాల్లో నేను కూడా నడిచి ఫాలో అయ్యాను ఈనాడులో ఉన్నప్పుడు. అక్కడక్కడ జనం భారీగా వచ్చారు, అక్కడక్కడ పలచగా వచ్చారు. అప్పట్లో పరుచూరు, అద్దంకి, చీరాల అక్కడ జనం తక్కువ వచ్చారు. కానీ కనిగిరి, కందుకూరు ఆ ప్రాంతంలో భారీగా వచ్చారు. అంటే ఆ ప్రాంత బలాన్ని బట్టి, పార్టీ బలాన్ని బట్టి. కానీ నారా లోకేష్ గారి పాదయాత్రలో కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లో కూడా వేలాదిగా జనం వచ్చారు. సో పబ్లిక్ రిసీవింగ్ కావచ్చు, అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కావచ్చు, పబ్లిక్తో ఇంటరాక్షన్ కావచ్చు, వాళ్ళకి హామీలు ఇవ్వడంలో కానీ, కక్ష సాధింపులు ఎదుర్కోవడంలో కానీ, పోలీసులతో ఫైట్ చేస్తూ వెళ్ళడంలో కానీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర పైచేయి సాధించింది. అండ్ ఇక్కడ అన్నిటికీ మించి లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయానికి ఆయన మీద ఏమీ మాస్ ఇమేజ్ లేదు, ఈయనంత మాస్ లీడర్ అనే ఇమేజ్ లేదు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు.
ఈయన అద్భుతాలు చేస్తారు, ఈయన అద్భుతమైన మాస్ కంటెంట్ ఇస్తారు, మాస్కి బాగా కనెక్ట్ అవుతారు, క్యాడర్ని బాగా జోష్ నింపుతారని ఎవరికి ఎక్స్పెక్టేషన్ అంచనాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో ఆయన మీద అంచనాలు ఉన్నాయి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఇమేజ్ ఉంది, అనేక వర్గాలకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఇమేజ్ ఉంది. కానీ నారా లోకేష్ గారికి ఆ ఇమేజ్ లేదు. కానీ పాదయాత్ర ఒక 4-5 రోజులు పూర్తయ్యేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అరే నారా లోకేష్ గారిలో ఇంత సబ్జెక్ట్ ఉందా, ఆయన ఇంతగా సెల్ఫ్ లెర్నింగ్ ఇంతగా నేర్చుకున్నారా, ఇంతగా మారారా, ఇంతగా సంస్కరించుకున్నారా అనేది జనంలోకి వెళ్ళిపోయింది. పైగా ఆయన వివిధ వర్గాలతో హలో లోకేష్ అని యువతతో ఇంటరాక్ట్ అయినా, అండ్ ముస్లిం వర్గాలతో ఇంటరాక్ట్ అయినా, కుల సంఘాలతో ఇంటరాక్ట్ అయినా, వాళ్ళకి సంబంధించిన హామీలు ఇచ్చిన కొన్ని స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పాంటేనియస్గా డెసిషన్స్ కొన్ని తీసుకోలేదు, మాట్లాడతామని చెప్పారు. అలా నేను ఇక్కడ ఎవరి పాదయాత్రను చిన్నపరచట్లా, తక్కువ చేయట్లా. కానీ ప్రజా సంకల్పం పాదయాత్రతో పోలిస్తే యువగలం పాదయాత్ర ప్రభుత్వ వేధింపులను, పోలీసుల వేధింపులను, కక్ష సాధింపులను తట్టుకొని మొండిగా వెళ్ళడం, విపరీతమైన మాస్ క్రౌడ్ని పుల్చడం. నారా లోకేష్ గారు క్రౌడ్ పుల్లర్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ క్రౌడ్ పుల్లర్. మాస్ ఇమేజ్ ఉంది, కానీ నారా లోకేష్ గారికి అది లేకపోయినా సరే వైసీపీకి కంచుకోటల లాంటి నియోజకవర్గాల్లో కూడా వేలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి ఒక వైబ్ క్రియేట్ చేశారు. ఆ క్యాడర్లో ఒక వైబ్ క్రియేట్ చేశారు. అరే ఈయనలో ఏదో సబ్జెక్ట్ ఉంది, ఈయన ఖచ్చితంగా మాస్కి కనెక్ట్ అయ్యే లీడర్ అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకున్నారనమాట. సో అది లోకేష్ గారికి బాగా ఒక నాయకుడిగా, భవిష్యత్తు నాయకుడిగా, ఎస్ లోకేష్ గారు భవిష్యత్తులో కీలకమైన స్థానాలకు వెళ్ళబోతారు. సో అది ఆయనలో క్వాలిటీస్ ఉన్నాయి, ఆయనకు విషయ పరిజ్ఞానం ఉంది, ఆయన లీడర్గా ఖచ్చితంగా షైన్ అవుతాడు, ఆయన పార్టీని ఖచ్చితంగా నడిపించగలడు, క్యాడర్ ఎమోషన్స్ ఆయనకు తెలుసు, క్యాడర్తో కనెక్షన్స్ ఆయనకు తెలుసు, లీడర్స్ని ఎలా మెయింటైన్ చేయాలో, మేనేజ్ చేయాలో, ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు అనే నమ్మకాన్ని తీసుకురావడంలో యువగలం సక్సెస్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం నిర్వహించడానికి ముందే ఆయన మీద ఇంప్రెషన్ ఉంది. కానీ నారా లోకేష్ గారికి ఆ యువగలం అంతగా ఉపయోగపడింది. సో ఓవరాల్గా యువగలం పాదయాత్ర పార్టీకి ఒక టానిక్లా పనిచేయడంతో పాటు లోకేష్ గారిని తనను తాను క్యాడర్కు అండ్ లీడర్స్కి పరిచయం చేసుకోవడానికి ఉపయోగపడింది. అలాగే సెల్ఫీ విత్ లోకేష్ అని, హలో లోకేష్ అని, ఇలా చాలా కార్యక్రమాలు కాస్త విభిన్నంగా కొత్తగా జనంలోకి వెళ్ళాయన్నమాట. సో అందుకే ఓవరాల్గా యువగలం పాదయాత్ర ఒక మైలురాయి, ఒక అద్భుతమైన చరిత్రగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ.